శ్రీనివాస్ అండి. నా పేరు శివజ్యోతి. నాది జ్యోతి ట్యాక్స్ ఛానల్ అండి. అందరికీ ఆ కృష్ణయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మా గురుగారైన శ్రీ పరాయితు నారాయణాచారి గారి పాదపద్మకి నా నమస్కారం అండి. ఎందుకంటే మేము పురంధరదాస్ కీర్తనలు నేర్చుకుని పాడటం వరకే మాకు తెలుసండి. ఆ కీర్తనలు పాడిన వారు పురంధరదాసు, కనకదాసు, విజయదాసు, విఠలదాసు ఇలా చాలామంది పేర్లు ఉంటాయండి. వాళ్ళందరూ కీర్తనలు రాశారు కదా అని మేము ఆ కీర్తన నేర్చుకుని పాడేసామండి. అంతవరకే మాకు తెలుసు. కానీ మేము ఉడిపి వెళ్ళాం కదండి. ఉడిపి వెళ్ళినప్పుడు మా గురువుగారు కనకదాస్ గారి గురించి చెప్పారండి. కనకదాస్ గారు ఒక అన్యమతస్థుడు అంటండి. అతను కృష్ణయ్యని దర్శించుకుందామని ఉడిపి వస్తే ఆ ఉడిపిలో ఉన్న వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళనివ్వలేదంటండి కనకదాస్ గారిని. అప్పుడు కనకదాస్ గారు ఇంకా చుట్టుపక్కలే తిరుగుతూ కీర్తనలు పాడుకుంటూ ఉన్నారంటండి. ఆ కీర్తనలు పాడుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణయ్యే ఆ కిటికీలోంచి ఇలా యూటర్న్ కింద తిరిగి ఆయనకి కనకదాస్ గారికి కిటికీలోంచి దర్శనం ఇచ్చారంటండి. అందుకే ఉడిపిలో కృష్ణయ్యని నవరంధ్రాల కిటికీలోంచి దర్శనం చేస్తారండి. అలాగే కృష్ణయ్య గుడి వెనక భాగంలోనే కనకదాస్ కిటికీ అని కూడా ఉంటుందండి. మాకు అక్కడ ఉడిపి వెళ్ళే వరకు ఆ సంగతి నాకు అసలు తెలియదండి. మిగతా వాళ్ళకి తెలిసేమో కానీ నాకు అసలు తెలియదండి. అక్కడికి వెళ్ళాక గురువుగారి కీర్తనలు మేము పాడుతుంటే 3 రోజులు అమ్మ మీరందరూ వెనకాల కనకదాస్ గారి కిటికీ ఉంటుందమ్మా, ఆ కిటికీ కూడా దర్శించండి అని కథ చెప్పారండి. చెప్పగానే మేము చాలా ఆశ్చర్యపోయాం. వెళ్ళి చూసి వచ్చామండి. ఆ కిటికీ కనకదాస్ గారి కిటికీ కృష్ణయ్యనేమో నవరంధ్రాల్లోంచి దర్శించుకున్నామండి. అసలు ఎందుకు చెప్తున్నానంటే అలాంటి విషయాలు మనకు తెలియాలంటే మనకి చెప్పడానికి ఒక గురువుగారు ఎవరో ఒకరు ఉండాలండి. అలాంటి గురువుగారు మా పరాయితు నారాయణాచారి గారు. ఆయనకి మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే ఆయన 80 సంవత్సరాల పైనే 80 పైనే ఉంటాయండి ఆయనకి. ఆ వయసులో కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా ఇప్పుడు ఉడిపి నుంచి మేము వచ్చిన వెంటనే మాకు వాట్సాప్ ద్వారా ఈ కథలన్నీ తెలియజేస్తున్నారండి. ఆ కథలన్నీ మేము తెలుసుకోవటమే కాకుండా అందరికీ తెలియాలని పురంధరదాస్ గారి గురించి, కనకదాస్ గారి గురించి, విజయదాస్ గారి గురించి, వ్యాసరాజు గారి గురించి వీళ్ళందరినీ వాళ్ళ శిష్యుల గురించి, మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎంతో అద్భుతమైన చక్రవర్తి అండి ఆయన. ఆ చక్రవర్తి అసలు ఎన్నో దానాలు చేశారండి. ఎన్నో దేవాలయాలు కట్టించడం, ఎన్నో దేవాలయాలకి వెంకటేశ్వర స్వామికి అందరికీ చాలామందికి నవరత్నాలతోటి బంగారం ఆయన్ని దానం చేసిన గొప్ప చక్రవర్తి అండి. బోడి కవుల్ని విద్వాంసుల్ని అందరినీ పోషించిన మహాచక్రవర్తి అండి. ఆయన చరిత్ర కూడా మేము తెలుసుకోవటం మా పురంధరదాస్ కీర్తనలు, ఆ పురంధరదాస్ గారి గురించి, కనకదాస్ గారి గురించి కూడా శ్రీకృష్ణదేవరాయలు చరిత్ర అవి కూడా కలిసి ఉండటం మాకు ఆ గురువుగారు చెప్పడం వల్ల మాకు తెలిసిందండి. అవన్నీ మీరు కూడా వింటారని నేను ఈ వీడియోలు చేసి పెడుతున్నానండి. ఎందుకంటే మనకి ఈ విషయాలు అన్నీ తెలియవండి, ఏదో కొద్దిగా తెలుస్తాయి మనకి. కానీ ఇలాంటి గురువుల ద్వారా మనం తెలుసుకోవటం చాలా నేర్చుకోవాలండి ఎన్నో విషయాలు. ఎందుకంటే ఇలాంటి గురువులు మనకి అన్ని చోట్ల దొరకరండి. ఎందుకంటే గురువులు మనం గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలండి. అలా కాకుండా ఇప్పుడు మనకి వీలుగా వాట్సాప్లో రికార్డ్ చేసి ఆయన ఆడియోల రూపంలో మాకు పంపుతున్నారండి మా పరాయితు నారాయణాచారి గారు. ఆయనకి ఎంత చెప్పినా తక్కువేనండి ఆయన గురించి. ఆయన నిజంగానే పురంధరదాసు, కనకదాసు, విఠలదాసు వీళ్ళందరూ ఎప్పుడో పుట్టారని అంటారు కానీ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళలేదండి. ఇలాగా గురువుల రూపంలో ఎక్కడో అక్కడ పుడతానే ఉంటారండి. ఎందుకంటే మనందరికీ తెలియజేయడం కోసం ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదండి. అలాగే ఈ గురువులను పుట్టిస్తారని కూడా అని నాకు అనిపించిందండి. నిజంగానే మా గురువుగారు ఒక పురంధరదాసో, కనకదాసో ఏదో అయి ఉంటారండి. అందుకనే మాకు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నారు. అవన్నీ మీకు కూడా తెలియాలని నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు వినండి, నేర్చుకోండి. ఈ కీర్తనలు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నానండి. హరే శ్రీనివాస.